అయితే గురుగారు కొంతమంది అంటే అతి చిన్న వయసులోనే ఏదో రకంగా అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అలా చనిపోవడానికి కారణం అంటే ఆరోగ్యరీత్యా బాగున్న వాళ్ళు కూడా చనిపోతుంటారు. ఆరోగ్య పరిస్థితి బాలేని వాళ్ళు కూడా చనిపోతుంటారు. అలా చనిపోవడానికి రీజన్ ఏంటి అనంటే కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళ అంటే చేసుకున్న కర్మలు అంతవరకే ఉన్నాయి. అంతవరకు అవి కంప్లీట్ అయినాయి కాబట్టే ఆయన చనిపోయారు అని చెప్పి. అది నిజమే అంటారా? జనన మరణాలు రెండు కూడా కాలాతీతములమ్మ. ఈ కాలాంతర్గతంగా జరగవు. కాలానికన్నా కాలం అనే సిస్టమ్ కన్నా చాలా పై లెవెల్ అవి. ఓకే. కాలం అనే ఈ సిస్టమ్ కన్నా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ అనమాట అవి. అంటే భగవంతుడు వాటిని ఆపరేట్ చేస్తుంటాడు. ఓకే. మాలాంటి తాపసులం ఎన్ని యోగాలు చేసి ఎన్ని సాధనలు చేసినా దాని యొక్క రుచి దాని యొక్క మర్మం చెప్పగలం కానీ ఆది చెప్పలేము. ఓకే. చెప్పొచ్చు, చెప్పిన పెద్ద విషయం ఏం కాదు కానీ చెప్పకూడదు. కనీసమైన మర్యాద. చూడమ్మ, ఒక బిడ్డ పుట్టి నెల పిండంగా తల్లి గర్భంలో ఉండగానే వికటించిపోవచ్చు. 5 నెలల పిండంగా ఉండగా వికటించిపోవచ్చు. పుట్టి బయట పడగానే కూడా చనిపోవచ్చు. సంవత్సరం లోపల చనిపోవచ్చు. పెరిగి పెద్దగా 20 ఏళ్ళ చచ్చిపోవచ్చు. 5 సంవత్సరాలు కూడా చచ్చిపోవచ్చు. ఈ చనిపోయే ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆయన అంతవరకు పుట్టి ఏం చేయాలో గంతే చేయవలసి ఉందని డిసైడ్ అయి ఉంటుంది. అంతకు మిన్న ఒక్క నిమిషం అటు కాదు ఇటు కాదు. ఇదే చూడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకంటే ఎక్క చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుడు లేడయ్యా అంటే దీనంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు చెప్పండి? ఒక వస్తువుని కనిపెట్టాము, దాని యొక్క జననం జరిగిందంటే ఎవరైనా దాన్ని తయారు చేసి ఉంటారు. ఎవరు తయారు చేయింది అది రాదు. ఈ సిస్టమ్ నంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? పోనీ న్యాచురల్గానే జరుగుతుంది అనుకుంటే మనుషులు ఇప్పుడు ప్రజెంటేషన్ ఒక 500 ఏళ్ళు బతకొచ్చు కదా. అవును, న్యాచురల్గా అయితే ఎక్కువ బతకొచ్చు కదా. లేదు, ఎవరు దీన్ని ఆపరేట్ చేయట్లేదు, ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైంది అనుకుంటే వేరే విధంగా పుట్టొచ్చు కదా. మనుషులు ఒకే యాంగిల్తో ఎందుకు పుడుతున్నారు? పోనీ ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైన కాలధర్మం అనుకుంటే ఈ భూమి లాంటి ఇంకొక భూమి కూడా తయారు కావాలి కదా. చూడమ్మా, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్రవేత్తలకు నేను ఒక సవాల్ వేస్తున్నా. ఉజ్జయిని మహాకాళి, మహాకాళేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి దేవతల మీద వీళ్ళని రీసెర్చ్ చేయమని చెప్పండి. ఈ సృష్టికి సంబంధించిన రహస్యం తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన చాలా ప్రాచీనమైన ప్రదేశం ఏదన్నదంటే కాశీ మహానగరమే. కల్పాంత సమయం లోపల అన్ని ప్రదేశాలు నీట మునిగిన కాశీ మునగదు. మహాశివుడు దాన్ని శూలం చేతి ఎత్తి పడతాడు. ఈ ప్రకృతికి ఉండేటటువంటి కాలధర్మానికి ఉండేటటువంటి పర్యావసనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి తెస్తాడు, జీవం పుడుతుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర స్థానం ఏదైతే టైంకి సంబంధించిన డ్రోమ్, టైంకి సంబంధించినటువంటి సిస్టమ్ అక్కడ ఉంటుందమ్మా. అందుకే మహాకాళేశ్వర్, మహాకాళి, ఈ కాలధర్మాన్ని నడిపేటటువంటి స్థానము, పొజిషన్ అక్కడ ఉంటుంది. అందుకే ఆ పేరుతో ఆ దేవిని, ఆ దేవతని పిలిచారు. అయితే గురువుగారు, చాలామంది కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలై ఇక్కడే తిరుగుతుంటారు అని అంటుంటారు. కొంతమంది మన మధ్య తిరుగుతుంటారు కానీ ప్రభావం అనేది ఎవరిపైన ఉండదు. కొన్ని ఆత్మలు మాత్రం ఎదుటి వారి పైన అంటే వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడము రకరకాలుగా వింటూ ఉంటాం. నిజంగా ఆత్మలు అనేవి ఉన్నాయా? ఇలా కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళే ఆత్మలుగా వస్తుంటారా గురుగారు? వెలుగుందంటే చీకటి ఉంది, జననం ఉందంటే మరణం ఉంది. భగవత్ తత్వం ఉందంటే దానికి భిన్నమైనటువంటి ఈ ఆత్మలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు కూడా ఉన్నట్లే. వీటి గురించి మాట్లాడుకోవడం లోపల మీరు అడిగింది ఎంత ధర్మమో నేను చెప్పేది కూడా అంతే ధర్మం. చూసేటటువంటి వీక్షకులకు, ప్రేక్షకులకు నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, పరిపూర్ణమైన అనుభవం మీకు లేకపోవడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు. దాని పట్ల మీకు అవగాహన లేకపోవడం వలన, ఇప్పుడు వాటి గురించి మీకు తెలియకపోవడం వలన మీకు అర్థం కాకపోవచ్చు. కానీ భగవంతుని చూసి భగవంతునితో కనెక్షన్ అయిన మేము ఇటు పాజిటివిటీని చూసినట్టు నెగిటివిటీని కూడా చూడాలి, తప్పదు. ఎన్నో ఆత్మల దర్శనం చేస్తాము, ఎన్నో భూత ప్రేతాదులతో సహవాసం చేస్తాము, ఎన్నో అదృష్ట శక్తులతో, అతీత శక్తులతో మాట్లాడతాము. నేనైతే నా ఆత్మదర్శన సాక్షిగా చెప్తున్నా, దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి. దేని యాంగిల్లో అవి పనిచేస్తాయి, దేని ధర్మాన్ని బట్టి అవి కొన్నాళ్ళు ఉంటాయి, మళ్ళీ అంతర్ధానం అయిపోతాయి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు తప్పకుండా ప్రేతంగా మారుతారు. 100%.
ఇప్పుడు ఆత్మ పరిస్థితి ఏంటి గురువుగారు మరి? వాటి యొక్క ధర్మాన్ని అనుసరించి భగవంతుడు కొన్నాళ్ళు ఉంచుతాడు. ఆ ధర్మం తీరిన తర్వాత మళ్ళీ వేరే ఉత్తర జన్మ వాటికి ప్రసాదిస్తాడు. ఓకే, అంటే అప్పటి వరకు ఏం చేయలేమంటారా? ఇంకా వాటిని మనం యాతన అనుభవించాలి కదమ్మా, తప్పదు. ఎందుకంటే ఆ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు చేయవలసిన పుణ్యములు ధర్మములు ఏమి చేయక అకారణంగా చూడమ్మా, ఒక విషయం చెప్తాను, మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దాము. ఈ ప్రపంచంలో తనకు తానుగా చనిపోయే హక్కు ఎవరికీ లేదు. ఇది సత్యం. కాలధర్మ సిద్ధాంత సాక్షిగా భగవంతుడు చెప్పిన మాట, తనకు తానుగా సూసైడ్ చేసుకోకూడదు. తనకు తానుగా చనిపోకూడదు అన్నది ఎంత ధర్మమో భగవంతుడే తన యొక్క ఊపిరిని తీసుకెళ్ళాలి. యాదృచ్ఛికంగా జరగాలంతే. ఇప్పుడు ఒక అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు తల్లి, ఆయనకు చనిపోవాలని ఉండదు, ఎవడో వచ్చి గుద్దేశాడు చనిపోయాడు. దట్ ఈస్ ద గాడ్. అంతేగాని పని పట్టుకొని అప్పుల బాధ తట్టుకోక, భర్త యొక్క టార్చర్ తట్టుకోక, అత్తమామల వేధింపులు తట్టుకోక, ఏం తట్టుకోక హ్యాంగ్ వేసుకోవడం, పురుగుల మందు తాగడం, కిరాసినాయలు పోసుకోవడం, ఇవి ప్రేతాలుగా మారుతాయి. చూడు, నేను ఈ భూమికి పంపించిందే కష్టాలు అనుభవించడానికి, తప్పదు. ఒక కంపెనీలోకి నువ్వు ఉద్యోగం వెళ్తున్నావంటే పడుకుంటే నీకు ఉద్యోగ సాలరీ ఇవ్వరు. అక్కడ నీకు అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వహించాలి నువ్వు. ఇక్కడ నేను పంపించింది ఈ విధమైనటువంటి ధర్మాలలో నువ్వు పాత్రత తీసుకోవాలని పంపిస్తారు. అవి కష్టాలు కానీ సుఖం కానీ. ఇవి ఎందుకు వచ్చాయి అంటే, నువ్వు ఆర్మీలో ఎందుకు జాయిన్ అయినావు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అయినావు, డాక్టర్కి ఎందుకు అయినావు, నీకు అది ఇంట్రెస్ట్ ఉండి చదివినావు కాబట్టి డాక్టర్ అయినావు. నువ్వు తప్పకుండా సర్జరీ చేయాలా, సూదులు వేయాలా, గోళీలు ఇవ్వాలా, మందులు ఇవ్వాలి. లేదు పోలీస్ అయిపోతే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విధులు నిర్వహించాలి. ఈ జన్మలో నువ్వు ఇక్కడ పుట్టి ఆ అత్తకు కోడలు అయినవు, ఈయనకు భార్య అయినవు, మీరిద్దరు కలవగా ఈ పిల్లలు పుట్టిండ్రు, ఈ పిల్లల చేత మీరు బాధపడుతున్నారంటే అదంతా ఒక సిస్టమ్. పోయిన జన్మకు సంబంధించింది, అంతకన్నా ముందు జన్మదో ఇంకేదో 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 అనేక అనేక కారణాలు ఉండవచ్చు. దాని యొక్క అనుసంధానంగా నువ్వు కష్టపడుతున్నావే తప్పిస్తే ఓపిక కావాలి. అంతేగాని దీన్ని భరించలేక చనిపోయినావంటే ప్రేతంగా కూడా తప్పదు. భగవంతుడు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ప్రేతాలుగా మారరు. సెల్ఫ్గా చనిపోయిన వాళ్ళే ప్రేతంగా మారుతారు. అందుకే ఏ జీవరాశి కూడా చావనికి ఇష్టపడదు. మనం దేనన్నా కొట్టనికోతే ఉరుకుతాయి చూడమ్మా, కుక్కలు కానీ ఏవే కానీ, వాడికి తెలుసు ఏదే కానీ చనిపోవాలని ఎందుకు ఇష్టపడదంటే ఆత్మ చనిపోనివ్వకుండా జాగ్రత్త పడుతుంటది, ప్రేరేపిస్తుంటది. దాంట్లోకి ఏం తెలుసు తల్లి, ఇప్పుడు వీళ్ళు నన్ను కొడితే చచ్చిపోతాను దానికి తెలుసా? మీరు చెప్పండి, తెలుసా? తెలుసు, వాటికి తెలుసు నన్ను కొడతారేమో, నేను చనిపోతానేమో అనే భయంతో అవి పరిగెడతాయి. ఇప్పుడు పశువులకు ఉండే జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎట్లా? ఒక ఎద్దు మీద మెడ మీద కాడి పెట్టి వ్యవసాయం చేస్తారు తల్లి రైతులు. ఎంత బాధ తెలుసా? ఎండలో కింద దున్ని బలవంతంగా పెద్ద పెద్ద బరువులు వేసి వాటిని కొడుతుంటారు. అది భరిస్తుంది. కానీ నేను చచ్చిపోతారా ఎడను బాయిలో దుంకని సావదు పాపం. మానవుడే ఇదంతా చేసేది. అందుకే ప్రేతాలుగా మారుతారు. ఎందుకు నువ్వు చనిపోయావు, ఇంకా ఇన్నాళ్ళు బ్రతికేది ఉండే కానీ నువ్వు అనవసరంగా సూసైడ్ చేసుకొని చనిపోయినావు, అది కూడా ఒక డిక్లరేషనే. భగవంతుడు డిక్లేర్ చేసి ఉంటాడు, మనకు కొన్ని గండాలు ఉంటాయి తల్లి, ఈ గండంలో ఈ ధర్మంతో చనిపోవాలా, ఇలా చనిపోవాలని. దీన్ని తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. ఆ సెకండ్ వరకు నువ్వు మనసు నిర్భయం చేసుకుని దృఢంగా ఉండి భగవంతుని ధ్యానం చేసుకుని ఉంటే తప్పుతుంది. తప్పకపోయి దాంట్లోనే చనిపోయావు అనుకో, ఇంకా ఇన్నాళ్ళ లైఫ్ సర్వైవ్ అయ్యేది ఉండే కదా, ఆ టైం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ప్రేతంగా తిరగాని తిప్పుతాడు మొత్తం. కానీ ఆ యాతన చాలా ఘోరం. చనిపోకూడదు, శరీరంతోనే కష్టపడాలి. ఎందుకంటే మాతోనికి కొన్ని ఆత్మలు వచ్చి సంభాషిస్తూ ఉంటాయి. స్వామి, మీ తపశక్తితో మాకు విమోచనం ఇవ్వండి. ఫలానా ప్రదేశం లోపల 300 సంవత్సరాలు బ్రతికిన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక దివ్య శక్తిని నాకు అనుసంధానం చేసి నాకు విమోచనం ఇయ్యి. ఒక చేత ఒక గోశాలలో 5 పొదుగులున్న గోవు ఉంది, ఆ గోవు యొక్క తోక దగ్గరికి నన్ను పంపించి దాని తోకను విదిలింపజేసిన ఆత్మని స్వర్గానికి పంపించని నాతో చాలా మంది మాట్లాడారు. అంటే అలా ఏ రకంగా విముక్తి పొందాలో కూడా ఆత్మకి తెలిసిపోతుందా గురువుగారు? దేహాన్ని ఆత్మ వీడిన తర్వాత అతీతమైన శక్తులు ఆవరిస్తాయి. మీరు అలా విముక్తి కలిగించిన ఆత్మలు ఏమైనా ఉన్నాయా గురువుగారు? కలిగిస్తాం, కలిగించాం కొంతమందికి.
ఓకే. ఇప్పుడు మన పీఠంలో గోపూజలు చేయిస్తుంటానమ్మా చాలా మందికి. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాపారంలో కలిసి రావట్లేదు, అప్పులు ఎక్కువైనాయి అంటే పీఠానికి వచ్చి గోపూజ చేయండి, గోదానం చేయండి, గోవుని దత్తత తీసుకోండి అని చెప్తుంటాను. ఆ గోవుకు చేసేటటువంటి ఉత్తర క్రియల్లో ఉండేటటువంటి మార్మికతని ఇది. వాళ్ళ పితృదేవతలు ఘోషిస్తూ ఉంటారు, మాకు కనిపిస్తావన్నీ. నేను చెప్తుంటాను ఇలా చేయండి నాయన అని. ఆ గోవు యొక్క తోకకు వాళ్ళ పేర్లు గోత్రనామాలు రాసి కట్టిస్తాను. గోవు తోక విదిలించేసరికి వాడు సరాసరి వెళ్ళిపోతారు. చాలా మందికి చేశాను నేను, లెక్కనే లేదు అసలు. మా యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అవే ఉంటాయి గోపూజ చేసేవి. కొందరు గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి పంపించాను. కొందరిని మానస సరోవరంకి పంపించాను, కొందరిని రామేశ్వరంకి పంపించాను, కొందరిని హంసల దీవికి పంపించాను. ఎవరి పాపకర్మను బట్టి, ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేస్ నిర్ణయించబడుతుంది. ఓకే, అంటే అది మీకు అంటే భగవంతుడు ఏమైనా ఆజ్ఞిస్తాడా గురువు గారు, ఎవరెవరి కర్మల్ని బట్టి ఏ ప్లేస్కి పంపించాలి, ఏంటి, ఏ రకంగా చేయాలి అని? అనుభవస్తుడైన వైద్యుడు మనిషిని చూడగానే రోగం యొక్క సిమ్టమ్స్ చెప్తాడు. అవును. కండ్ల కింద బ్లాక్ డార్క్ సర్కిల్స్ వస్తే, ముఖంలో ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ ఉంటే నాడి పట్టుకొని చెప్తాడు. లేదు స్టెథోస్కోప్ పెట్టి పల్స్ రేట్ని కానీ హార్ట్ బీట్ని బట్టి చెప్తారు. ఇంకా కొంత తెలుసుకోవాలి, అంతకు అర్థం కాలేదంటే టెస్టులు చేస్తారు. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని మేము కొన్ని ప్రక్రియల ద్వారా చూస్తాం. కొందరు చూడగానే తెలిసిపోతుంది, కొందరిని రేఖాగణితం చూసి చెప్తాము, కొందరు జాతక విశ్లేషణ చేసి చెప్తాము. ఇవేవి కాలేదంటే అమ్మవారి చెంతన ధ్యానంలో కూర్చొని పలానా వ్యక్తి పలానా గోత్రజుడు అంటే మొత్తం దర్శనం వస్తుంది. అప్పుడు చెప్తాం, ఈ వారం వచ్చావు, ఈ వారం వచ్చాం, వచ్చే వారం నాన్న రానాయన నీకు అంతా చెప్తానంటాను. ఆయన గోత్రనామాలు తీసుకొని వచ్చే వారం ఆయనకు మొత్తం చెప్తాను, నేను ఇట్లుంది ఇట్లా చేసుకోపో అని చెప్తాను. ఓకే. మా పీఠంలో ఎవరి కానీ మేము డేట్ ఆఫ్ బర్త్ కానీ రాశి కానీ నక్షత్రం కానీ అడగం. ఓన్లీ గోత్రం, పేరు. మీరు ఎవరినైనా కనుక్కోండి. శ్రీపీఠానికి అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా నీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, ఈ నక్షత్రాలు, రాసులు, ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగను. ఇదంతా ఒక బిజినెస్, బట్ ఆ సిద్ధాంతం అది కాదు. మేము జ్యోతిష్యం బాగా నమ్ముతాం. జ్యోతిష్యం ఎందుకు వచ్చింది, జ్యోతిష్యం మీద ఉండే విలువలు ఏంటనే పరిపూర్ణమైన సమగ్ర వివరణ మాతో ఉన్నది. కానీ మేము జ్యోతిష్యాన్ని వ్యక్తుల జీవితంతో ముడిపెట్టాము, పాపం తగులుతుంది. కానీ చాలా మంది పండితులు చెప్తుంటారు, పుట్టిన సమయము, ప్లేసు, నక్షత్రము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా మన జాతకం అనేది చెప్పబడుతుంది అని. ఇంతకుముందు మీరే చెప్పారు, అన్ని చూసుకున్నాక కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి గురూజీ అని. చూడమ్మ, జీవన విధానం బహు విధములైనటువంటి పరివర్తనంతో ఉండేటటువంటి విధానం అది. జీవించే జీవుడు ఎంత ధర్మంతో ఉన్నాడో దాని ధర్మాన్ని బట్టి మనకు పంచాంగం యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. కాకపోతే జీవించే జీవన విధానం వేరు ఉంటుంది. మళ్ళీ పంచాంగం దగ్గరికి ఎట్టి వచ్చి మొరపెట్టుకోవడం అది ధర్మం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అది 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తేనే మనం 5G సిమ్ వేసుకోవాలి దాంట్లో. అది సపోర్ట్ చేయనప్పుడు మనము ఆ సిమ్ వేసుకున్న లాభం లేదు, ఆ బ్యాలెన్స్ వేసుకున్న లాభం లేదు. అంతే కదా. ఇప్పుడు పంచాంగం అనే గణచక్రం మనకు సపోర్ట్ చేయాలన్నా మనకు అంత ధర్మ పరాయణులమై జీవించాలి. అప్పుడే కదా దాని యొక్క మెలకులు మన మీద ప్రభావం చూపిస్తాయి. నీ వరకు నువ్వు బ్రతికి తర్వాత మళ్ళీ నాకు పంచాంగం చెప్పు, నాకు ముహూర్తం చెప్పు, నాకు బలం చెప్పు అంటే అది ధర్మం కాదు.